ఇప్పటివరకు నిజానికి భారత్ ఎలాంటి చరిత్ర సృష్టించింది అనేది మీరు మొత్తం చెప్తూనే వస్తున్నారు. అంటే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానివ్వండి, నిజానికి చెప్పాలంటే మీరే అన్నారు. అది ఇంపెనెట్రబుల్, అసలు పెనెట్రేట్ చేయడానికే సాధ్యం కాదని. నిజంగా అది అది నిజం. నిజానికి చెప్పాలి అంటే దాని తర్వాత మనం ఎలా ఒక్క ఎసెట్ కూడా కోల్పోకుండా మనం ఎలాగ వాళ్ళది మొత్తం చేశామో. కానీ సార్ వీటితో పాటు చాలా ఇంపార్టెంట్ అచీవ్మెంట్ మనకు వచ్చింది ఏంటి అంటే S-400 తోని 315 కిలోమీటర్స్ లోపల ఉన్న సాబ్ 2000 ఏవాక్స్ ని నిజానికి కొట్టడం అంటే అది నిజానికి లాంగ్ రేంజ్ సర్ఫేస్ అంత డిస్టెన్స్ లో నిజానికి ఎవరు కొట్టలేదని అంటున్నారు సార్. టు బి ఆనెస్ట్ నిజానికి చెప్పండి, అసలు అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఆపరేషన్ సింధూర్లో. ఏంటంటే దీనికి కూడా టాప్ ప్రయారిటీ రావాలి అని మీరు అనుకుంటారా? తప్పకుండా. యాక్చువల్ గా మనకు డిస్టెన్స్ పెరిగే కొద్దీ శత్రువుకి టైం ఉంటుంది దాన్ని కౌంటర్ చేయడానికి. అవును. ఎందుకంటే మనకు సపోజ్ 5 కిలోమీటర్ 10 కిలోమీటర్ ఉందంటే మనం మిసైల్ ఫైర్ చేసి వాళ్ళ రడార్ లో దాన్ని పసిగట్టి దాన్ని కౌంటర్ మెజర్ చేసేంత వల్ల మిసైల్ కొట్టేస్తుంది. కొన్ని సెకండ్స్ 30, 40, 50 సెకండ్స్ లో వెళ్ళి టార్గెట్ ని కొట్టేస్తుంది. కిలోమీటర్లు పెరిగే కొద్దీ శత్రువు టైం 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు అంతవరకు వాడు కౌంటర్ మెజర్స్ చేయొచ్చు. వాడు వివిధ ప్రాంతాల్లో పెట్టినటువంటి డిఫెన్సివ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా యాక్టివేట్ చేసి దాన్ని కౌంటర్ చేయొచ్చు. కాబట్టి 315 కిలోమీటర్లు మన ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి వాళ్ళ సాబ్ 2000 అర్లీ వార్నింగ్ ఏవాక్స్ ఏదైతే ఉందో వార్నింగ్ సిస్టమ్ ఉందో దాన్ని కొట్టాం మనం. అది స్వీడన్ నుంచి వచ్చింది, దాన్ని కొట్టాం మనం. అంటే ఇప్పుడు 315 కిలోమీటర్ బార్డర్ నుంచి ఉందంటే మనం బార్డర్ నుంచి ఫైర్ చేయలేదు కదా. బార్డర్ ఇంకా లోపల ఎక్కడ ఉన్నాం కదా మనం. బహుశా 40, 50, 60 కిలోమీటర్ లోపల ఉన్నాం. అక్కడి నుంచి కొట్టాం అంటే 315 ప్లస్ ఇంకో 50, 60 యాడ్ చేస్తుంది. అంటే రమారమి 380 కిలోమీటర్ దూరంలో మనం దాన్ని కొట్టగలిగాం. S-400 వాడినట్టు మనకు తెలుస్తాం చాలా స్పష్టంగా. S-400 అన్నది దాని పేరే 400, 400 కిలోమీటర్ల వరకు అది ఎంగేజ్ చేయగలదు. అంటే రమారమి దాని ఫుల్ కెపాసిటీని వాడుతుంది. 380 కిలోమీటర్ దూరంలో దాన్ని కొట్టగలిగాం అంటే వాడు మన శక్తిని చూడకుండా కొట్టాము. రీసెంట్ గా మనం ఇంకోటి కూడా మనకు తెలిసింది ఏంటంటే ఇంటెలిజెన్స్ అంతా కూడా చైనా ఇచ్చింది. శాటిలైట్ ఇమేజ్ అంతా చైనా ఇచ్చింది. కాబట్టి శాటిలైట్ ఇమేజ్ ఒక ఎత్తైతే ఏవాక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా ఇస్తుంటాయి ఇన్ఫర్మేషన్. పాకిస్తాన్ ఏం చేసిందంటే మన భారత సరిహద్దు నుంచి దూరం తీసుకెళ్ళి ఆల్మోస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో దాన్ని మోరింపు చేశారు ఏవాక్స్. అక్కడ కొట్టాం. స్టెల్త్ ఎవేజింగ్ కెపాసిటీ అనేది ఏవాక్స్ ఉండవు. ఎందుకంటే రెగ్యులర్ పోయింగ్ కానీ ఎయిర్ బస్సులు కానీ ఇట్లాంటి వాటి వాడతారు కాబట్టి ట్రాక్ చేస్తోంది. కాబట్టి దానికి మిసైల్ వస్తున్నట్టు తెలియదు. బహుశా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే కనుక యాంటీ మిసైల్ ఫ్యాక్టరీ పాకిస్తాన్ లో ఉన్నది యాక్టివేట్ అయ్యి ఈ మిసైల్ వాళ్ళు ఛేదించగలిగిన టైం ఉండింది వాళ్ళకి. అయినా వాళ్ళు ఆపలేకపోయారు. అంటే దీని వెనకాల ఇంకా చాలా ఉంది. EW ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ చేశారు. చైనీస్ టెక్నాలజీని జామ్ చేయగలిగాం. ఇది చాలా పెద్ద స్టోరీ. రాబోయే రోజుల్లో నేను ఊరికే టచ్ చేసి వదిలేస్తున్నాను. ఎందుకంటే దీని మీద ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా రాలేదు. మనకు తెలుస్తోంది ఏంటంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చాలా ఎఫెక్టివ్ గా చేశాం. ఏదైతే వాళ్ళు ఎయిర్ బేస్ మీద అటాక్ చేస్తామో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కంప్లీట్ గా వాళ్ళు జామ్ చేసి పడేస్తాం. వాళ్ళ కమ్యూనికేషన్స్ అన్ని జామ్ అయిపోయి వాళ్ళకి నిజంగా తెలియలేదు మనం ఎక్కడి నుంచి వస్తున్నాం ఏం వస్తున్నాం. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా జామ్ అయిపోయి అది ఎలా అచీవ్ చేయగలిగాం. మేజర్ మిస్ అంటే చైనీస్ టెక్నాలజీలో మనకు చైనాకు తెలియకుండా మనం చైనీస్ టెక్నాలజీని పెనిట్రేట్ చేయగలిగిన కెపాసిటీ పెంచుకున్నాము. ఎవరికి చెప్పలేదు. దీనికి ఎవరు సాయం చేశారు తెలియదు మనకి. మరి ఇజ్రాయెల్ సాయం చేసిందా, ఫ్రాన్స్ సాయం చేసిందా, లేదా టైవాన్ సాయం చేసింది? ఎందుకంటే చైనాలో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ టైవాన్ తెలిసినంత ఎవరికి తెలియదు. ఒకసారి టైవాన్ మనకి ఏమో సాయం చేసిందా? టైవాన్ మనకు సాయం చేసింది అని కనుక తెలిస్తే చైనా వాడి మీద మనను గొడవ పెట్టడం ఏదో గొడవలు. కాబట్టి మన దగ్గర ఆ కెపాసిటీ ఉందని ఎవరు చెప్పలేదు. మెగాసిస్ ఫర్ ఇన్స్టెన్స్ రాహుల్ గాంధీ ఎంత గొడవ చేశారు ఇక్కడ పార్లమెంట్ లో, మావన్నీ వినేస్తున్నారు అది. మెగాసిస్ చాలా పవర్ఫుల్ సాఫ్ట్. కాబట్టి ఈ కమ్యూనికేషన్స్ అన్ని కూడా మన ప్రోటోకాల్స్ అన్ని కూడా శత్రు కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ద్వారా మనం దాన్ని చాలా ఎఫెక్టివ్ గా చేయగలిగాం. అఫ్ కోర్స్ హెజ్బుల్లాని పేజర్ బాంబులతోటి ఇజ్రాయెల్ చంపింది మనం అందరం చూసాం. చాలా స్పెక్టాక్యులర్ గా వాళ్ళు చేశారు. తక్కువేం కాదు మనం చేసిన ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లో భాగంగానే మనం SAP 2000 కూడా టేక్అవుట్ చేసేసాం. వాళ్ళ రెడార్ డిఫెన్స్ సిస్టమ్స్ అంతా కూడా ఏం అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి మిసైల్స్. టక్క టక్క మిసైల్స్ పడుతున్నాయి. వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు. వాళ్ళు ఏం రియాక్ట్ కూడా అవ్వలేకపోయారు. కనీసం ఒక్కదాన్ని కూడా కౌంటర్ చేయడానికి ప్రయత్నం కూడా జరగలేదు. అక్కడి నుంచి కౌంటర్ మిసైల్ ఫైర్ చేయాలి. మిస్ అయిందంటే అది వేరే విషయం. మిస్ కాకుండా వాడు ఫైర్ కూడా చేయరు. అంటే మనకి ఎంత అధ్యయనం చేశాము దీని మీద, ఎంత మనం హోంవర్క్ చేశాము, ఎంత వార్ గేమింగ్ చేశాము, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్. అందుకని SAP 2000 అన్నది అంటే లిటరల్ గా మనం ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఏం చెప్పామంటే పాకిస్తాన్ లో ఏ మూల దాచిపెట్టుకుని నేను అటాక్ చేస్తామని చెప్తాను. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, గిల్గిట్ బాల్టిస్తాన్, సింధ్,
ఎక్కడ మన కొట్టని ప్లేస్ లేదు. వాడు మొత్తం ప్రావిన్స్ అన్ని కొట్టాము, పెషావర్ లో కొట్టాము, బలూచిస్తాన్ లో కొట్టాము, ఎక్కడ వీడి బేసెస్ ఉన్నాయి అక్కడంతా కొట్టాము. కాబట్టి ఆ మెసేజింగ్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చాం. మనం చాలా విషయాలు మనం చెప్పలేదు, టాక్టికల్ గా స్ట్రాటజీగా మనం క్వైట్ గా ఉన్నాం. డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ కి తప్పకుండా అర్థమవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ మునీర్ ఎయిర్ బేస్ మనం కొట్టింది, బంకర్ బస్టర్ బాంబ్ వెళ్ళి లోపలికి వెళ్ళి కొట్టింది. ఇప్పుడు దాని గురించి ఇంకా డిస్కషన్ మొదలయ్యి బంకర్ బస్టర్ కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడ? మరి బంకర్ లోపల ఏం పెట్టారు వాళ్ళు? మామూలుగా ఎయిర్ బేస్ లో అన్నీ ఏముంటుందంటే హ్యాంగర్స్ ఉంటాయి, హ్యాంగర్ లోపల ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ కంటే కింద బంకర్లు ఏం దాచి పెట్టారు? అక్కడ ఏమైనా న్యూక్లియర్ మెటీరియల్ ఉందా, వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్స్ ఉన్నాయా, ఏమన్నా ఏం దాచి పెట్టారు వాళ్ళు? ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. మనకు అన్ఫార్చునేట్లీ మీడియాలో ఏంటంటే బ్రేకింగ్ న్యూస్ నేనే ముందర చెప్పాలి అని ఫస్ట్ చెప్పేస్తారు, తర్వాత ఫేక్ న్యూస్ వస్తే కనుక దాని గురించి వాళ్ళు దానికి సమాధానం కూడా ఇవ్వరు. కానీ మనం అలా కదా, ఈ చెప్తున్నాం ఇన్ఫర్మేషన్ ఇది జరిగింది అని. ఇన్ఫర్మేషన్ తర్వాత మనకు ఆథెంటిక్ గా క్లియర్ కట్ గా మనకు ఇది కరెక్ట్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మనం మన ప్రేక్షకులకు షేర్ చేయాలి. కానీ జరుగుతుంది చెప్తున్నాను. మనం చేసిన చాలా అంశాలు బయటికి రాలేదు, చెప్పవలసినంత మాత్రమే చెప్పారు. ఫర్ ఇన్స్టెన్స్ మీ అటాక్స్ లో ఎంతమంది చనిపోయారు అని నన్ను అడిగితే కనుక మేము ఎంతమంది చంపామో అది లెక్క పెట్టడం మా బాధ్యత కాదు, బాడీ బ్యాగ్స్ లెక్క పెట్టడం మా పని కాదు, ఎక్కడ టార్గెట్ చేయమన్నారో కొట్టి రావడమే ఒక పని, తర్వాత ఏమైందో మేము దాని గురించి పట్టించుకోమని చెప్పారు. సో అందుకని ఒక ప్రొఫెషనల్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. కానీ అంతకు మించి నిజంగా యాక్చువల్ గా ఎటువంటి స్ట్రాటజిక్ అచీవ్మెంట్స్ మనం చేశామో అది మనం చెప్పట్లేదు. మోదీ గారి స్పీచ్ దీన్ని లింక్ చేసుకుంటే న్యూక్లియర్ బ్లాక్ మెయిల్ మేము యాక్సెప్ట్ చెయ్యము అని మోదీ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే దాని వెనకాల ఇప్పుడు అర్థమవుతుంది. కైరానాలో మనం ఎందుకు కొట్టాము, మునీర్లో ఎందుకు కొట్టాము, మనకు అక్కడ బలూచిస్తాన్ లో చగాయిలో ఎందుకు కొట్టాము, అన్ని వాళ్ళ న్యూక్లియర్ స్టోరేజ్ ఎక్కడెక్కడ పెట్టుకున్నారో అవన్నీ కొట్టాము. న్యూక్లియర్ రేడియేషన్ లేకుండా వాడికి యాక్సెస్ లేకుండా కొట్టాము. ఇది ఎక్కడ చెప్పలేదు. చెప్పకుండా మోదీ గారు సింపుల్ గా స్టేట్మెంట్ ఇచ్చారు, మనం బ్లాక్ మెయిల్ చేయాలి అంటే అర్థం ఏంటి? నీకు ఎక్కడెక్కడ న్యూక్లియర్ వెపన్స్ నాకు తెలుసు, నువ్వు దాన్ని డబ్బాలో బయటికి కూడా తీయలేవు, నేను ఆ కెపాసిటీ నాకు ఉంది అని మనం ప్రూవ్ చేస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని చెప్పారు, కొన్ని చెప్పలేదు, కొన్ని మనం అస్యూమ్ చేసుకోవాలి. రాబోయే రోజుల్లో క్రమేపీ దీని మెమోయిర్స్ అని అదని ఇదని రీసెర్చ్ చేసి డాక్యుమెంట్స్ అన్ని వస్తాయి. చరిత్ర మన కళ్ళ ముందర జరిగింది. ఈ యొక్క చరిత్రకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని చాలా తర్వాత వస్తాయి మనకు అన్ని కూడా. కానీ ఇది ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేట్స్ అన్నది మన ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఎటువంటి రికార్డ్ ఆఫ్టర్ రికార్డ్ మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.